హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఫారెస్టర్ లైటింగ్ కోసం మా దగ్గరలో ఉన్న షాప్కి అయితే వచ్చేసానండి. సేమ్ పానా అది ఇది ఒకటేనా? మూడు నాకు సరిపోతా. యూట్యూబ్లో నేను పడ్డాను, పడిపోతాను. నువ్వు ఆశపడ్డాక నేను పెట్టకుండా ఉంటానా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆరోస్ స్టైల్. అయితే నేను ఇప్పుడు ఇది కనిపిస్తుందండి మీకు, ఇదైతే ఆల్రెడీ అంబ్రెల్లా కట్ చేస్తాను. మీకు ఆల్రెడీ చాలాసార్లు చూపించానండి అంబ్రెల్లా డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలి అనేది, దాని విధానం కూడా చూపించాను. కొత్త వాళ్ళు అయితే మన వీడియోస్లోకి వెళ్ళి చూడండి, ఉంటుంది. ఇది మొత్తం కూడా ఒకేలా వచ్చేలా అయితే కట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి అంబ్రెల్లా ఆల్రెడీ మనకి అలవాటు ఉంది కాబట్టి పైన బాడీ, ఓకేనా ఫ్రెండ్స్, బాడీ కటింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. అండ్ చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను నీట్గా, ఓకేనా ఫ్రెండ్స్. ముందుగా నేనైతే అంబ్రెల్లా డ్రెస్కి బాడీ పొడవు అయితే కట్ చేస్తున్నాను. మనకైతే నార్మల్ టాప్ మెజర్మెంట్స్ కోసం ఇచ్చారనమాట. వాళ్ళ దగ్గర అంబ్రెల్లా డ్రెస్ లేదు, మనమే ఫస్ట్ టైం స్టిచ్ చేయమన్నారు. అయితే నడుం పొడవు వచ్చేసి నేను ఎంతవరకు తీసుకోవాలి అనేది ఇదిగోండి, కరెక్ట్గా మనకి నడుం దగ్గర షేప్ అయితే ఒక కనిపిస్తుంది కదా. నేను నడుం పొడవు వచ్చేసి 15 తీసుకుంటున్నానండి. మ్యాక్సిమం ఇంచుమించు ఎవరికైనా కూడా హైట్ ఎక్కువ 6, 5.5 అలా ఉన్న వాళ్ళకి 16 పెట్టుకోవచ్చండి. నార్మల్గా 5 ఉన్న వాళ్ళకైతే 15 పొడవు సరిపోతుంది. బాడీ పొడవు 15, ఓకేనా ఫ్రెండ్స్. లూజ్ వచ్చేసి 10 to 2 అనమాట. ఇటు సైడ్ ఏమో 2 అంగుళాలు ఉంచేసాను, ఇటు సైడ్ 2 అంగుళాలు ఉంచేసాను, ఓకేనా ఫ్రెండ్స్. అయితే నికరం వచ్చేసి 18 అంగుళాలు ఉంది. నేను వచ్చేసి 4 అంగుళాలు యాడ్ చేసుకుంటున్నాను, 22. ఎందుకంటే డ్రెస్ కాబట్టి ఫ్యూచర్లో కూడా పనికి రావడానికి ఈజీగా ఉండాలి కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నానండి. నేనైతే పాలిస్టర్ క్లాత్ తీసుకుంటున్నానండి. పాలిస్టర్ క్లాత్ అనేది మనకి అంబ్రెల్లా డ్రెస్లకి చక్కగా బాగుంటుంది. ఎందుకంటే కాటన్ వేయకూడదు. కాటన్ వేయడం వల్ల ఏంటంటే ఇది వచ్చేసి సిల్క్ కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ అవడం వల్ల ఏంటంటే దానికి దీనికి సెట్ అవ్వదు. లేదు ఇంకా సిల్క్ వాడము అనుకుంటే డబల్ లేయర్ వేసుకోండి. ఒక పాలిస్టర్ తీసుకొని తర్వాత మళ్ళీ కాటన్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇట్లా నేను తీసుకున్నాను కదా, లూజ్ చూసారు ఎంత తీసుకున్నాను అనేది. పొడవు చూద్దాం ఇప్పుడు. అదిగోండి, ఎగ్జాక్ట్గా పొడవు వచ్చేసి 16 అంగుళాలు ఉంది. మనం 15 కావాలనుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక అరంగులు కట్ చేస్తాను. మరీ పొడవుగా ఉంది కాబట్టి ఒక అరంగులు కట్ చేసుకుంటూ ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ మీద ఒక 1 ఇంచ్ క్రాస్ అయితే తీసుకోవాలండి. వీడియో వాయిస్ ఇచ్చేటప్పుడు రైస్ బళ్ళు, లారీలు, వ్యాన్లు ఇదే సౌండ్, సారీ ఫ్రెండ్స్. ఇదిగోండి నేనైతే 15.5 తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి 14.5 పెట్టుకున్నాం. సైడ్ వచ్చేసి ఖచ్చితంగా మీరు క్రాస్ అయితే పెట్టుకోవాలండి, అప్పుడు సైడ్ బాగా డౌన్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఒక 1 ఇంచ్ అలా క్రాస్ తీసుకోవాలి, అప్పుడు డ్రెస్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 18 అనమాట, ఓకేనా. లూజ్ వచ్చేసి 18 అంటే 36 సైజ్ అండి. ఈ డ్రెస్ వచ్చేసి 36, ఓకేనా. 36 సైజుకి నెక్ ఎంత పెట్టుకోవాలి. మీరు డీప్ వాడేవాళ్ళు అనుకోండి, డీప్ పెట్టుకోండి. డీప్ అంటే 6 పెట్టుకోవచ్చు. 6 అనేది ఎవరికైనా సరిపోద్దండి. లేదు మేము ప్రత్యేకంగా చిన్న మెడలే వాడతాం అంటే 5 పెట్టుకోండి. లేదు మేము బోట్ నెక్ వాడతాం, ఓకేనా. డీప్ నెక్స్ వద్దు, బోట్ నెక్కే కావాలి అనుకుంటే మీరు 4 పెట్టుకోండి. ఎగ్జాక్ట్గా
ఆ బోట్ నెక్ వచ్చేసి 4 పెట్టండి, డీప్ నెక్ వచ్చేసి 6 పెట్టండి. లేదు ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు అంటే 5 పెట్టుకోండి. ఈ సైజుకి వచ్చేసి మీకు ఇంకా ఏ కొలతలే అవసరం లేదు. ఈ పర్ఫెక్ట్ కొలతలతో మీరు స్టిచ్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం దీనికి బోట్ నెక్ పెడదాం. ఓకేనా ఫ్రెండ్స్, 4 ఇంచెస్ పెడుతున్నాను. అప్పుడు షోల్డర్ కూడా 4 తీసుకుంటున్నాను. మీకు బోట్ నెక్ అనేది ఎలా గీసుకోవాలని ఒకసారి ఇలా చూడమ్మా. కనిపిస్తుందా క్లియర్గా? వీడియో కనిపిస్తుందా? ఓకే. ఓకే ఫ్రెండ్స్, బోట్ నెక్ అనేది ఎలా కట్ చేసుకోవాలని మీకు నేను చూపిస్తాను. నెక్ వచ్చేసి 4 పెట్టాను. ఇలా మీరు 4 వచ్చేసి బాక్స్లా గీసుకోండి. బాక్స్లా గీసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్, 1 కూడా వద్దు, 1/2 ఇంచ్ సరిపోద్ది. 1 ఇంచ్ అనేది రౌండ్ బాగుండదు. చక్కగా 1/2 ఇంచ్ పెట్టుకొని ఇలా తీసుకున్నారంటే చక్కగా బోట్ నెక్ సెట్ అయిపోద్ది. అంటే బాగా పీకకి వస్తుంది చూసారా, అలా కాదండి. అలా అని డౌన్ కాదు. 4 పెట్టుకుంటే నెక్ మాత్రం చాలా బాగుంటుంది. షోల్డర్ వచ్చేసి 7.5 పెడుతున్నానండి. చంక డౌన్ వచ్చేసి 6 పెడుతున్నాను. దీన్ని కూడా మనం బాక్స్లా గీసుకుందాం. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఈ చంక కరువు అనేది గీయడం అనేది రాదండి. అందుకని మీరు వచ్చిన వాళ్ళైతే రౌండ్ గీసేసుకోండి. లేదు అనుకుంటే ఇలా చక్కగా పలక షేప్లో గీసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ టిక్ పెట్టుకుంటే మనకి సెట్ అయిపోతుంది అన్నమాట. అదుకోండి. ఓకేనా, మనకి సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి ముందు ఫ్రంట్ నెక్ కట్ చేసేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్ అయితే నేను కట్ చేస్తాను అనమాట. కొంచెం ఎక్కువ తక్కువగా ఉందని సరి చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఏం మిగిలింది? బ్యాక్ నెక్. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాక్ నెక్ కూడా నేను ఇక్కడికే ఫోల్డ్ ఇంత సేమ్ తీసుకోవాలి. సేమ్ తీసుకొని ఇప్పుడు మనం ఇది 4 పెట్టాం కదండి, మనం 3.5 పెడదాం. ఓకేనా, 3.5 పెట్టి నెక్స్ట్ మొత్తం నేను నికరం వచ్చేసి 6 అంగుళాలు తీసుకుంటున్నానండి. మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా 7 ఇంచులు తీసుకోవచ్చు. ఇది చాలా చిన్న మెడలు వాడతారండి వాళ్ళు, అందుకని చెప్పేసి నేను 6.5 అంగుళాలే తీసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎవరైనా అయితే 7 ఇంచులు తీసుకోండి. డెఫినెట్గా 7 తీసుకోవచ్చు. ఇక పైన 8 తీసుకున్నా ఇబ్బందే లేదు. మీరు నెక్స్ట్ డీప్ వాడేదాన్ని బట్టి మీరు ఎంత కావాలితే అంత తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వచ్చేసి 3.5 తీసుకున్నాను. ఇది 6.5 తీసుకున్నాను. అవ్వండి ఫ్రెండ్స్, వెనక వైపు మనం అలా కట్ చేసుకొని చిన్ని డ్రాప్ అన్నమాట. జస్ట్ పెట్టాము అన్న పేరుకి, తను వాడదండి ఎక్కువ నెక్స్ట్, అందుకని చెప్పి చాలా స్మాల్గా లిటిల్ బిట్ పెట్టాను అంతే. మీకు కనిపిస్తుందండి వీడియోలో? అగోండి, జస్ట్ లైట్గా చిన్ని డ్రాప్లా పెట్టుకొని ఇక్కడ థ్రెడ్స్ పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ అదిగోండి. ఓకేనా, మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా? ఓకే ఫ్రెండ్స్, ఇదిగో బ్యాక్ నెక్ కూడా అయిపోయింది. డాట్స్ అనేది మీకు తెలుసు కదండి, నెక్కి ఎదురుగా కాకుండా నెక్ కన్నా 1 ఇంచ్ వెడల్పులో ఉంచుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులు లేదా 3 ఇంచులు డాట్ వేసుకోండి, సరిపోతుంది. కరెక్ట్గా 3 ఇంచులు డాట్ వేసుకున్నారంటే ఇంకా డ్రెస్కి తిరిగే లేదు. నేను ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసి ఉంచానండి.
ఇది డ్రెస్ కట్ చేసేటప్పుడు క్రాసుల్లో ఉజ్జాయింపుని ఎంత అవసరం అవుతుంది అనేది నేను తీసేసి ఉంచాను. ఇలా మనకి ఎంత కావాలంటే అది కూడా మెయిన్ ఫ్యాబ్రిక్. నేనైతే స్టిచ్చింగ్ మీకు చూపిస్తాను క్లియర్గా. ఫ్రెండ్స్ మీకు ఇంకొకటి చూపించాలి. హ్యాండ్ వచ్చేసి నేను ఆల్రెడీ కట్ చేస్తానండి. హ్యాండ్ ఎలా అంటే రఫుల్ హ్యాండ్స్ అనమాట, 3 లేయర్స్. ఇదిగోండి మన అంబ్రెల్లా కట్ చేస్తాం చూసారా, అంబ్రెల్లా కట్ చేస్తున్నప్పుడు క్రాస్ పీసులు మిగులుతాయి. ఆ క్రాస్ పీసులను ఫోల్డ్ చేసుకొని ఇలా 1/2 1 అలా 3 లేయర్స్ అయితే కట్ చేసుకున్నాను. ఫస్ట్ 10 తీసుకున్నానండి, తర్వాత 8 తీసుకున్నాను, తర్వాత 6 తీసుకున్నాను. అలాగే నికరం 10 వరకు తీసుకున్నాను అనమాట. అంటే ఇంకా షార్ట్ పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ 8 కాడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, 8 9 పెట్టుకోవచ్చు, తర్వాత 7, తర్వాత 5 అలా తీసుకోవచ్చు అండి. మీరు వాడేదాన్ని బట్టి. వీళ్ళు ఫుల్ హ్యాండ్స్ వాడతారు ఎక్కువ, అందులోనూ కొంచెం హ్యాండ్ కనిపించకుండా. చాలాసార్లు రఫుల్ హ్యాండ్స్ అంటే షార్ట్ పెట్టుకున్నాం అనుకోండి, అవి కొంచెం గాలి వచ్చినా ఎగురుతున్నప్పుడు ఏంటంటే హ్యాండ్ కనిపించేస్తుంది. అందుకని చెప్పి వాళ్ళు అలా కాకుండా రఫుల్ హ్యాండ్స్ కొంచెం పొడవు పెట్టండి అని అడిగారు. ఇంకా వాళ్ళు అడిగిన ప్రకారం నేను ఇలా అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఇంక ఇప్పుడు మనకి ఇది పొడవు ఉంది కాబట్టి అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి నేను లైనింగ్ తీసుకుంటున్నానండి. ఇది లైనింగ్ వచ్చేసి డ్రెస్కి పొడవుకి ఎంత కావాలనేది తీసుకుంటున్నాను. నేను ఇది ఆల్రెడీ మీకు కట్ చేశానని చెప్పాను కదండి. ఎవరికన్నా అంబ్రెల్లా కటింగ్ రాకపోతే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ మీకు అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను, క్రాస్ ఎలా తీసుకోవాలనేది. ఇది నికరం వచ్చేసి 35 ఉందండి పొడవు. ఈ 35 ఉంటే ఇది మనం 32 అలా తీసుకుందాం. అట్లీస్ట్ 32 33 తీసుకోవచ్చు, సరిపోతుంది. దాని మీద ఒక 2-3 అంగుళాలు తక్కువే ఉండాలి మనకి ఎప్పుడు కూడా. నేను ఈ లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ తెచ్చానండి. 3 మీటర్లు వచ్చేసి లైనింగ్ చక్కగా మనకి ఎలా కుట్టుకున్నా కూడా పర్ఫెక్ట్గా సరిపోద్ది, ఇబ్బంది ఉండదు. ఇదిగోండి లైనింగ్ మీరు ఎలా తీసుకుంటారు అంటే ఇదిగోండి ఇవి పన్నాలు అనమాట. మీకు కనిపిస్తుందా క్లియర్గా వీడియోలో? ఇదిగోండి ఇలా పన్నాలు 2 ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు టేపు డీస్లో మీకు ఇంకేం అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా 6 ముక్కలు లంగాకి వేస్తాం కదా, ఇదిగోండి ఇక్కడ తక్కువ ఉంది. తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇలా వేసుకోవాలి, కొంచెం పెంచుకోవాలి. పెంచుకున్నాం కదా, ఇదే వేలో ఇది మనకు సరిపోతుంది. సరిపోయింది అనిపించినప్పుడు ఇలా ఆపోజిట్లో కూడా 2 ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్నప్పుడు 2 ఒకేలా వస్తాయి. 2 ఒకేలా వచ్చిందంటే కరెక్ట్ అనమాట. మీరు ఈ ఫోల్డ్ ఎంత ఎలా వేసారు, మేము ఎంత వేసుకోవాలి అని అడిగితే అది కూడా అర్థం చెప్తానండి మీకు నేను. ఇప్పుడు మనం బాడీ వచ్చేసి 22 అంగుళాలు తీసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? 20 అంగుళాలు అంటే అందులో నిక్కరం వచ్చేసి ఖర్చులు డాట్స్ పోగా 20 అంగుళాలు ఉంటుంది. 20 అంగుళాల్లో దీన్ని 4 భాగాలు చేసుకోండి. అప్పుడు ఎంత వచ్చింది? 5 అంగుళాలు వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? నికరం 5 అంగుళాలు వచ్చింది. మనకి 20లో 4 భాగాలు వేసుకుంటే 5 అంగుళాలు వచ్చింది. ఈ 5 అంగుళాలు వచ్చినప్పుడు ఈ ఫోల్డింగ్ 5 అంగుళాలు ఉందో లేదో చూసుకోండి. ఓకేనా? ఈ ఫోల్డింగ్ 5కు మించి ఎంతో 5:15 5:30 ఎంత ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్. 5కి మించి తగ్గింది అనుకోండి, మనకి ఇది మళ్ళీ కావాలంటే ఎక్స్ట్రా రాదనమాట. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనుకోండి, కావాలంటే స్టిచ్ చేసేటప్పుడు కొంచెం డాట్ వేసుకున్నా లేకపోతే చిన్న కుచ్చులాగా పెట్టుకున్నా ఇబ్బంది లేకుండా అసలు మనకి సరిపోద్ది అనమాట. నేను మీకు చాలా వివరంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా మీరు ఇంట్లో మీరు ట్రై చేసేయచ్చు, ఇబ్బందే లేదు, ధైర్యంగా మీకు వచ్చేస్తుంది. నేను యాక్చువల్గా ఏంటంటే నేను పోట్లీ బటన్స్ ధర్మాహోల్ వాటితో చేస్తున్నానండి. అంటే చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, నావి కదండి చాలామందివి. సరే, నా యూట్యూబర్స్ ఎవరన్నా చూస్తున్నారేమో సబ్స్క్రైబర్స్ అని, వాళ్ళ కోసం నేను మళ్ళీ క్లియర్గా అయితే చేస్తున్నానండి.
ఇలా మన పెళ్ళిల్లో వాడతారు కదా! థర్మాకోల్ బాల్స్ వాటిలతో అయితే నేను ఇప్పుడు చేస్తున్నాను కదా! క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. నేను 1 లేయర్ తీసుకున్నాను. ఇది సిల్క్ అవ్వడం వల్ల 1 లేయర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, బాల్ ఏ కలరో బయటకి కనిపించేస్తుంది చూడండి. నేనది యెల్లో పెట్టాను. అలా పెట్టడం తప్పనమాట. ఇప్పుడు కొంచెం మందంగా ఉన్న క్లాత్ అనుకోండి అలా పెట్టేయొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా? అలా లైట్‌గా ఒక మూల ఫోల్డ్ చేసి కావాలంటే స్లోగా చూడండి. ఆహ్, ఫోల్డ్ చేసి బాల్ అక్కడ పెట్టుకున్నామంటే డబుల్ లేయర్ ఏసినట్టుగా వచ్చేస్తదనమాట. అదిగోండి. అలా డబుల్ లేయర్ ఏసినట్టుగా నీట్‌గా వచ్చేసిద్దనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇంకా నేనైతే లైనింగ్‌లు జాయింట్ చేసి పెట్టేసుకున్నానండి. ముందే మళ్ళీ వీడియో లెంతీ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇప్పుడు మనమైతే స్టిచ్చింగ్‌లోకెళ్ళిపోదాం. నేనిప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకున్న దానికి నేను ముందుగా మీకు పోట్లీ బటన్స్ ఎలా అయితే రెడీ చేసి పెట్టుకున్నానో వాటిల్ని అంగుళం, అంగుళం గ్యాప్‌లో చక్కగా నెక్‌కి సెట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు స్టిచ్ చేసుకోండి. నా దగ్గర సింగిల్ పాదం ఉందని నేను పెట్టానండి. మీ దగ్గర లేకపోయినా సరే కూడా కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు వీడియోలో సింగిల్ పాదం పెట్టకుండానే స్టిచ్ చేసినవి పెట్టానండి. ఇది సరే కొంచెం నీట్‌గా ఉంటుంది ఇంకా అని చెప్పేసి ఉందని చెప్పి పెట్టానండి. చాలా జాగ్రత్తగా మీరు అలా పీసుల్ని నొక్కి పెట్టుకొని ఇంకొక డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. ఎందుకంటే మనం నెక్ తిప్పుకున్నప్పుడు అవి ఆపోజిట్‌లో పడిపోయి బయటకొచ్చేస్తాయన్నమాట. అందుకని ఒక అంగుళం గ్యాప్ ఉంచుకొని వాటిల మీద నేను ఒక స్టిచ్ వేశాను. అంటే రివర్స్‌లో రాకుండా వాటిల్ని. ఓకేనా ఫ్రెండ్స్? అదిగోండి అలా మరీ ఓవర్‌గా ఎక్కువ తక్కువగా ఉంటే అలా కొంచెం కట్ చేసుకోండి. తర్వాత అక్కడక్కడ వేస్ట్ థ్రెడ్స్ మనం ముడేస్తాం కదా! ఆ థ్రెడ్స్ ఏమన్నా ఉంటే ముందే కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ నేను క్యాన్వాస్ పెట్టానండి. తర్వాత వచ్చేసి లైనింగ్ జాయింట్ వేసుకోవడానికి క్లాత్ పెట్టుకొని చక్కగా అలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు స్టిచ్ వేసుకోండి. ఆల్రెడీ మనం ముందు వేసాం కదా స్టిచ్. మనకి అర్థమవుతూ ఉంటుంది. అది ఎక్కడ వేస్తే కరెక్ట్‌గా ఉంటది అని జెప్పేసి. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత వేస్ట్‌నంతా కట్ చేసుకొని అక్కడక్కడ చిన్న డాట్స్ పెట్టుకోండి. ఎందుకంటే నెక్ రివర్స్‌లో తిరగడానికి కంపల్సరీ మీకు డాట్స్ ఉండాలని ఖచ్చితంగా తెలుసు. టాకాలుండాలని. ఆ తర్వాత మీరేం చేస్తారంటే ఇలా ఒక అంగుళం వెడల్పు ఉంచుకొని వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పావించు బకరాన్ని మీరు కట్ చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే నెక్ తిప్పుకోవడం చక్కగా కంఫర్ట్‌గా ఉంటది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మొత్తం నేను వెనక్కి తిప్పేసి ఇప్పటి వరకు సింగిల్ పాదమే వాడాను ఫ్రెండ్స్ నెక్‌కి. ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే నెక్. ఇంకొక్క స్టిచ్ వేస్తే నెక్ అయిపోయినట్టే. అదిగోండి. చక్కగా సింగిల్ పాదం ఉంటే ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. లేకపోతే కొంచెం బ్యాలెన్స్డ్‌గా చూసుకొని వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఏముండదు. మనం మిషను సామాన్లు తెచ్చుకోవడానికి ఎళ్తాం కదా! రిపేర్ చేసే వాళ్ళ దగ్గర సింగిల్ పాదాలు దొరుకుతాయి. మీరు పెద్ద ఇబ్బంది ఏం పడాల్సిన పని లేదు. ఇప్పుడు నేను ఆల్రెడీ బకరం కట్ చేసి ఉంచుకున్నాను కదా! ఆ బకరాన్ని ఇప్పుడైతే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకునే ముందు నేను మళ్ళీ పాదం అయితే మార్చేసుకుంటున్నానండి. సింగిల్ పాదంతో కుట్టాను కదా ఇప్పటివరకు. ఇంక ఇప్పుడు నార్మల్ పాదం అయితే పెట్టేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. అసలు పెద్ద ఇబ్బంది ఉండదు. స్టిచ్ చేసేటప్పుడు అస్తమానం పాదం మార్చుకోవాలా అని అనుకుంటారు గానీ ఏముండదు. ఇదిగోండి చక్కగా నేను ఆ బకరం కట్ చేశాను కదండీ! దానివల్ల ఏంటంటే నెక్ రౌండ్ అనేది చక్కగా తిరుగుతుంది. మనకి ఎంత వరకు బకరం ఉందో అక్కడ వరకు ఆ లైనింగ్ క్లాత్‌ని ఫోల్డ్ చేసేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేనేం చేసి ఒక పాదం ఖర్చు వెడల్పు ఉంచుకొని డబుల్ స్టిచ్ వేసేస్తున్నానండి. మీకు నచ్చితే స్టిచ్ వేసుకోవచ్చు. లేకపోతే చేతి పని చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చాలా నీట్‌గా ఉంది బాల్స్ అయితే. ఆహ్ చూసారు కదా ఫ్రెండ్స్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడొచ్చేసి మనం బ్యాక్ నెక్ స్టిచ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి క్యాన్వాస్ పెట్టుకోవాలి. తర్వాత మనకి నెక్ తిప్పడానికి ఏ క్లాత్ అయితే వాడతామో అది కూడా పెట్టేసుకోండి. ఇప్పుడొచ్చేసి చక్కగా మనకి లైనింగ్ ఆల్రెడీ అతుక్కున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్
లైనింగ్ జాయింట్ వేసేటప్పుడు కొంచెం వంకర వంకరగా కుట్టున్నా పర్వాలేదు. ఇప్పుడు నెక్ మనం కుట్టుకునేటప్పుడు ఏంటంటే, ఫస్ట్ కుట్టిన వంకర టింకర్లు ఏమైనా కుట్టుంటే మనం లైన్ చేసి నెక్ అనేటప్పుడు నీట్‌గా వేసుకోవాలనమాట. ఓకేనా. ఇప్పుడు లైనింగ్ అతికిన దాని మీద అయితే స్టిచ్ చేసేసుకోవాలి. బట్ వేసుకుంటూ కూడా వంకర టింకర్లు ఏమన్నా ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. ఇందులో అదొకటి మీరు ఖచ్చితంగా టిప్ పాటించాలండి. లైనింగ్ వేసినట్టుగానే జాయింట్ ఏసారంటే లైనింగ్ అతికేటప్పుడు మనం ఎలా అయినా అతికేస్తాం కదా! అందుకని ఇలా నెక్ తిప్పుకునేటప్పుడు మాత్రం బ్యాలెన్స్‌డ్‌గా ఒకటే ఖర్చు పెట్టుకుంటూ వంకర టింకర్ లేకుండా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే మనకి నెక్ అనేది నీట్‌గా వస్తుందండి. తర్వాత ఆ మూలల్లో కత్తెరతో నేను పొడిచిన విధంగా మీరు కూడా కొంచెం చక్కగా బయటికి లాక్కోండి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత నేను లాస్ట్‌లో ఎడ్జ్‌కి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను నీట్‌గా. మీరు కూడా అలానే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ ఒక్క అరగంట కూర్చొని ఈ వీడియో ఒక్కసారి అలా చూస్తే మీకు డ్రెస్ కుట్టుకోవడం మాత్రం డెఫినెట్‌గా వచ్చేసిద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అంత పక్కాగా చెప్తున్నాను. ఒక్కసారి వీడియోని చూడండి క్లియర్‌గా. చూసిన తర్వాత మీరు ఇంట్లో ఉన్న ఏదైనా పాత శారీస్‌తో మీరు డ్రెస్ అయితే కటింగ్ స్టార్ట్ చేసుకోండి. కటింగ్ వచ్చినా సరే కొంతమందికి స్టిచ్చింగ్ అనేది ఎలా నీట్‌గా చేసుకోవాలో తెలీదు. మన బొటిక్ స్టైల్స్‌లో చేసుకోవాలి అంటే ఈ వీడియో చూసేయండి. అలా ఐరన్ పెట్టుకొని అంత వెరైటీగా స్టిచ్ చేయకపోయినా, మనకి ఇంట్లో అందుబాటులో ఉన్నట్టుగా సింపుల్‌గా మీరు స్టిచ్ చేసుకోగలుగుతారు. మన వీడియో అయితే క్లియర్‌గా చూస్తే. ఓకేనా ఫ్రెండ్? ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. స్టిచ్చింగ్ అనేది నేనేమైనా మీకు అర్థం కాకపోతే నేను ఇంకా క్లియర్‌గా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ తర్వాత నేను పాదం కట్ చేసి ఇంకొక స్టిచ్ వెనక భాగంలో కూడా వేసేసుకుంటున్నానండి. కావాలంటే ఐరన్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఎక్కువ స్టిచెసే వేసేస్తానండి. ఇంకా ఇప్పుడు చేతి పని చేసి ఇంకా అంతా చేయడానికి టైం ఉండదని చెప్పేసి నేను ఇలా స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడొచ్చేసి ఫ్రెండ్స్ నేను ఇంకా షోల్డర్స్ జాయింట్ చేస్తున్నానండి. 2 షోల్డర్స్ కూడా చక్కగా ముందు భాగంలో కొంచెం ఎక్కువ ఉన్నట్టుగా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎక్కువగా ఉన్నట్టు పెట్టుకుంటే ఏంటంటే భుజాలు జారకుండా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? నార్మల్‌గా సాఫ్ట్‌గా మీరు ఉన్న ప్రకారం కుట్టారనుకోండి కొంచెం నెక్స్ అనేది తేలుతూ ఉంటాయన్నమాట. అక్కడ మీద చంక వైపు స్టిచ్ చేస్తాం కదా! అక్కడి నుంచి కూడా నెక్ వైపుకొచ్చేసరికి కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టుకోండి. అప్పుడు బావుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా షోల్డర్స్ కూడా జాయింట్ వేసేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే చక్కగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా లైన్ చేసేసుకోండి. ఓకేనా? 2 వైపులా కూడా ఎలా ఉందనేది ఒకసారి చూసుకోండి. ఎక్కడ క్రాస్ ఎక్కువైందో అక్కడే జస్ట్ కట్ చేసి వదిలేయకూడదండి. బ్యాలెన్స్‌డ్‌గా అదిగోండి తెలియకుండా కలిపేసుకోవాలి. ప్రత్యేకంగా మనం కట్ చేసాము అన్న విధం మనకు కూడా అర్థం కాకూడదు. అది నార్మల్ సెట్ అయిపోవాలి అలాగా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడొచ్చేసి నేను ఆహ్, మీకు 6 ముక్కల లంగా స్టైల్ అయితే కట్ చేశాను కదా ఫ్రెండ్స్! అది ఎలా జాయింట్ వేసుకోవాలన్నది ఒక పీస్ చూపిస్తాను. క్లియర్‌గా చూడండి. చక్కగా ఇలాగా ఫస్ట్ ఒక పీస్ తీసుకొని పెద్దది పెద్ పెద్దయి 2 వస్తాయి. చిన్నవి 4 వస్తాయి. ముందు నేను ఒకవైపు ఇప్పుడు ఒక స్టిచ్ ఎలా వేసుకున్నానో మీకు తెలిసింది కదా! ఇలా 2 కూడా ఎదురు బొదురు వేసుకుంటూ చక్కగా ఖర్చులు 2 కూడా ఒకటే వైపుకొచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. నేను ఒక పీస్ స్టిచ్ చేయడం చూపిస్తానండి. ఇది వచ్చేసి ఒక పార్ట్‌కనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అదిగోండి. క్లియర్ అయిపోయింది స్టిచ్ చేయడం. అదిగోండి. ఖర్చులు చూసారా? ఒక వైపుకొచ్చినాయనమాట. ఇంకో వైపుకి రాలేదు. ఇప్పుడు ఇంకోటి కూడా నేను స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్ భాగంలో మాత్రం ఒక రంగులో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోండి. లాస్ట్‌లో కిందనమాట. కింద భాగంలో. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఉంది కదండీ! దీనికి నడుం దగ్గర ఖర్చులు బయటికి రాకుండా ఎలా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మనకి పొట్ట దగ్గర నడుము ఉంటుంది కదా! ఆ ఖర్చులు పొట్ట దగ్గర పిల్లలకి గీసుకోకుండా ఓకేనా ఫ్రెండ్స్? ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు తిరగవైపు, తిరగవైపు నుంచి లైనింగ్‌ని జాయింట్ వేసుకోండి ఫస్ట్. అదిగోండి మీకు అర్థమవుతుంది కదా! ఇప్పుడు మనం పైనుంచి వెనక్కి వెళ్ళడానికి ఎలా కుడతామో, ఇప్పుడు ఖర్చులు పైకొచ్చే విధంగా కుట్టండి.
ఓకేనా? ఇప్పుడు ఇది మీకు అర్థమైంది కదా! దీన్ని ఇంతవరకు ఒక్క నిమిషం పక్కన పెడదాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం స్టిచ్ చేసుకుందాము అంటే ఫ్రెండ్స్ అంటే నేను డ్రెస్సు ఇది చాలా అర్జెంట్ అనమాట. నేను అక్కడికి అంతకే త్వరగా స్టిచ్ చేస్తున్నాను. నేను దీనికున్న హ్యాండ్స్ అండ్ కింద అంబ్రెల్లా పార్ట్ తను పక్కన నా దగ్గర ఉన్న అమ్మాయి ఓవర్‌లాక్స్ చేస్తుందనమాట. జిగ్‌జాగ్ చేస్తుంది. సారీ. జిగ్‌జాగ్ చేస్తుందనమాట. నేను మిగతా పీసెస్‌తో నేను డ్రెస్ అయితే ముందు రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ అతికిన తర్వాత హ్యాండ్స్ చూపించాలి కదా! నేను లోపల రఫుల్ హ్యాండ్స్ అయినా కూడా చిన్ని హ్యాండ్ పెడుతున్నానండి. ఎందుకైనా మంచిది. అవి లూజ్‌గా ఉంటాయి. ఒకవేళ ఆడుకున్నప్పుడు గట్టా పైకి ఇదైపోతాయి. మళ్ళీ హ్యాండ్ కనిపించకుండా ఉంటుందని చెప్పేసి ఒక చిన్న హ్యాండ్ తీసుకున్నానండి. ఎంతో ఉండదు. ఒక 5 ఇంచెస్ ఉంటుందంతే. ఓకేనా ఫ్రెండ్స్? అలా నేనైతే అంచులు కుట్టేసుకుంటున్నాను చివరి భాగంలో. ఇప్పుడు మనం ఇలా హ్యాండ్ తీసుకోవడం వల్ల మనకి రఫుల్ హ్యాండ్ స్టిచ్ చేసుకోవడం అనేది చాలా సులువుగా ఉంటుందండి. అది ఎలాగో ఏంటి అనేది మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఫస్ట్ టైం నేను హ్యాండ్స్ కుట్టి క్లియర్‌గా పెట్టాననమాట. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో నేను ఇప్పుడేనండి పెట్టాను. మీరు మాత్రం ఈ వీడియో చూసినట్టయితే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఎవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. నేను ఇదిగోండి థ్రెడ్ అయితే నేను బ్యాక్ సైడ్ థ్రెడ్ కోసం అని చెప్పేసి నేను డ్రెస్ క్లాత్తోనే తయారు చేసుకున్నానండి. కుచ్చులు పెట్టుకున్నాను ఒక 3, దానికొక 3, దీనికొక 3. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడొచ్చేసి రఫుల్ హ్యాండ్స్ అనేది మీకు తయారు చేయడం ఎలాగో చూపిస్తానండి. 3 స్టెప్స్ కదా! అందుకని చెప్పి నేనేం చేశానంటే ఒక హ్యాండ్‌కి కావాల్సిన పీసెస్ పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక కావాల్సిన హ్యాండ్స్‌ని 1/2 నేను ఇలా వేసుకుంటున్నాను. చూసారు కదా! 2 హ్యాండ్స్ వచ్చేసి ఆహ్, ఒకటే లూజ్ ఉన్నాయండి. థర్డ్ హ్యాండ్ వచ్చేసి పైన ఏదైతే ఉంటుందో అది చిన్నదనమాట. అది చివరి వరకు ఉండదు. చివరి వరకు వస్తే బావుండదు. అందుకని చెప్పేసి ఒక 4 అంగుళాలు, 5 అంగుళాలు వదిలేసుకొని చూసారుగా ఈ వెనక ఉన్నది ఇంకా వదిలేసాననమాట. ఇలాగా 3 కూడా జాయింట్ అయితే ఫస్ట్ వేసుకోవాలండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనం స్టిచ్ చేసేటప్పుడు అస్సలు మన మాట వినదు ఫ్రెండ్స్. వినదని చెప్పి మనం ఎందుకు వదిలేస్తాం? అప్పుడు నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని మూడిటిని పట్టుకొని ఒక మొట్టిగా ఏసినట్టుగా 3 కలిపి కూడా స్టిచ్ వేసేసుకోవాలి. అప్పుడు ఇంకా కదలవన్నమాట. అదిగోండి నేను చక్కగా చూపిస్తున్నానా? ఒకటి స్టిచ్ వేసుకునేటప్పుడు సాగిపోతాయండి. కదిలిపోతాయి. అందుకని చెప్పేసి నేను 3 కూడా ఒకేసారి స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఇంకొక హ్యాండ్ కూడా చూపిస్తాను చూడండి. ఒక హ్యాండ్ చూసినంత మాత్రాన మనకి అర్థమవుతుందో లేదో అని చెప్పేసి ఒకవేళ కొత్తగా స్టిచ్ చేసుకునే వాళ్ళకి ఇలా 2 సార్లు చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుందని. ఇప్పుడు ఇందాక ఒకలా స్టిచ్ చేశాను కదా ఫ్రెండ్స్! ఇది ఇంకొకలా అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అదిగోండి ఒకేసారి 3 పెట్టేసుకొని చక్కగా ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉంటే చేతులతో సరి చేసుకుంటూ అలా స్టిచ్ వేసేసానండి. చూస్తున్నారు కదా! 3 కూడా సరిసమానంగా పెట్టుకోండి. ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ తక్కువలుగా వస్తది. మీరు జాయింట్ చేసే దగ్గర ఖర్చులు ఎక్కువ తక్కువలుగా ఉంటుంది. ఏం పర్వాలేదు ఉండనివ్వండి. ఇప్పుడు మనం చక్కగా లైన్ చేసేసుకోవచ్చు. ఇలాగ స్టిచ్ వేసాం కాబట్టి ఇగోండి చక్కగా అలా ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే అలా లైన్ చేసుకున్నామంటే ఇక నీట్‌గా ఉంటదనమాట. అది చూసారా ఎంత నీట్‌గా ఉందో హ్యాండ్ అలా తయారు చేసుకున్నప్పుడు. ఇది చాలా సింపుల్ వే ఫ్రెండ్స్. ఎవ్వరైనా కూడా స్టిచ్ వేసేసుకోవచ్చు. నేను ఒక చిన్న వీడియో తీస్తాను. రఫుల్ హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది. ఈ వీడియో అప్‌లోడ్ అయిన తర్వాత నేను మధ్యాహ్నం నేను కంపల్సరీ మీకు పెడతానండి. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఇంటి దగ్గర ఉన్నాను. వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు తీయడం అవ్వదు. వేస్ట్ క్లాత్‌తో ఇలా రఫుల్ హ్యాండ్స్ ఎలా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కుచ్చులైతే పెట్టేసుకోండి. మనం ఆల్రెడీ ఒక హ్యాండ్ తయారు చేసుకున్నాం కదా! దాని మీద ఈ కుచ్చులు పెట్టుకోవడం వల్ల మనకు చాలా సింపుల్‌గా ఉంటదనమాట. మనం చిన్నగా గౌన్‌లకి కుచ్చు ఎలా పెట్టుకుంటాం, చిన్నగా బుట్ట చేతికి ఎలా కుచ్చు పెట్టుకుంటాం, అంత దగ్గరికి కాకుండా కొంచెం దూరం అనమాట. 1 ఇంచ్‌కి, 1 ఇంచ్‌కి ఒక్కొక్క కుచ్చు చూడండి అదిగోండి. 1 ఇంచ్‌కి, 1 ఇంచ్‌కి ఒక్కొక్క కుచ్చు అనేది పెట్టుకుంటూ మొత్తం
మనం కట్ చేసుకున్న చిన్న హ్యాండ్‌కి ఇది సెట్ అయిపోయేలాగా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఎక్కువ కుచ్చులొచ్చినాయండి. మీరు అంత క్లాత్ తీసుకోకుండా కొంచెం తగ్గించి తీసుకున్నారనుకోండి, ఒక 6, 7 కుచ్చులు అక్కడోటి, అక్కడోటి, అక్కడోటి అలా వస్తది. అయినా కూడా అది కూడా బావుంటదండి. పెద్దవాళ్ళకనుకోండి అలా తక్కువ ఒక 6, 7 కుర్చీలొచ్చేలా పెట్టుకుంటే చక్కగా బావుంటది. ఇది ఒక 14 ఇయర్స్ పాపకి అమ్మాయికి కాబట్టి ముద్దుగా బావుంటదని చెప్పేసి నేను ఎక్కువ తీశాను. ఓకేనా ఫ్రెండ్స్? అదిగో హ్యాండ్ చూసారా ఎంత బావున్నాయో? నాకైతే బాగా నచ్చినాయండి. హ్యాండ్ చూడగానే ముద్దుగా అనిపించింది. అసలు రఫుల్ హ్యాండ్స్ లాగే లేవు. అదో వెరైటీగా అనిపించింది. ఇప్పుడైతే ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఒక హ్యాండ్ జాయింట్ వేశాను. ఇంకో హ్యాండ్ ఎలా జాయింట్ వేసుకోవాలనేది మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. సెంటర్ డాట్ ఏదైతే ఉందో ఆ సెంటర్ షోల్డర్ దగ్గర నుంచి నేను పెట్టుకొని ఒక సైడ్ అయితే జాయింట్ వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చక్కగా అంటే అడుగంతా కుచ్చులు క్లాత్ కదండీ! మనకి ఆపోజిట్‌లో తిరిగి వచ్చేసిందంటే మళ్ళీ కుట్టిప్పుకోవాల్సొస్తది. అందుకని చెప్పేసి అడ్జస్ట్ చేసుకుంటూ ఆ క్లాత్‌ని జరుపుకుంటూ స్టిచ్ చేసుకోండి. జాగ్రత్తగా ఎక్కడ కూడా అడుగు కుచ్చు క్లాతులు స్టిచ్ మీద పడకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ అయితే నీట్‌గా బ్యాలెన్స్‌గా ఒకేలాగా ఒక అరంగుళం ఉండేలా చూసుకొని స్టిచ్ వేసేసుకోండి. ఎప్పుడు కూడా షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఒక అరంగుళం ఉంచుకోండి. ఎందుకు అంటే ఖర్చులు ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అవి చీకిపోకుండా ఉంటదనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నేనైతే ఓవర్‌లాక్ చేశానండి. షోల్డర్స్ దగ్గర అదే ఐ మీన్ హ్యాండ్ జాయింట్ దగ్గర ఓవర్‌లాక్ చేశాను. ముందుగానే థ్రెడ్స్ అయితే తయారు చేసి పెట్టుకున్నాను కాబట్టి, ఇంకా డ్రెస్‌కి థ్రెడ్స్ కూడా వేసేసానండి. అంత డ్రెస్ చాలా హడావుడిగా స్టిచ్చింగ్ చేయాల్సొచ్చిందండి. అస్సలు ఛార్జింగ్ కూడా లేదు ఫోను. లాస్ట్ డ్రెస్ స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి 1:00కొచ్చేసింది. అంతలా అయితే అయిపోయిందనమాట. 1:00కొచ్చేసింది ఛార్జింగు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ జాయింట్ వేసుకున్నాను. ఇది మంచి వైపు నుంచి ఏదైతే అంబ్రెల్లా మన కింద పార్ట్ ఉంటుందో అది పైనుంచి జాయింట్ వేసుకున్నానండి. అదిగోండి. అలా పైనుంచి జాయింట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఖర్చులనేది లోపలికెళ్ళిపోతాయి. ఆల్రెడీ ముందొచ్చేసి నేను అడుగు భాగం నుంచి మంచి పై వై వైపుకొచ్చేలా స్టిచ్ చేశాను. ఇప్పుడేమో మంచి నుంచి అడుగుకి వెళ్ళేలా స్టిచ్ చేశాను. ఇప్పుడేమైంది చక్కగా అసలు మధ్యలో ఎక్కడ కూడా మనకి ఖర్చులనేది కనిపించకుండా వచ్చిందనమాట. ఇది ఇప్పుడు చూడండి క్లియర్‌గా. ఇది ఒక భాగం. లైనింగ్ అనేది కిందకి పెట్టేసుకొని, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా పైకి పెట్టుకున్నాను. పైకి పెట్టుకోవడం వల్ల ఏమైందంటే అదిగోండి. అలా పైకి పెట్టి సేమ్ ఫస్టు ఒక అరంగుళం స్టిచ్ వేశాను కదా! అదే స్టిచ్ మీద మళ్ళీ నేను పైనుంచి జాయింట్ వేసుకున్నాను. సెపరేట్‌గా వేశాననమాట. లైనింగ్ ఒకసారి వేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకసారి వేశాను. ఆపోజిట్‌లో. అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు. మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి. మీరు ఫస్ట్ నుంచి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టిచ్ చేస్తే మీకు అర్థమవుతది. చూసారా? అడుగున ఎక్కడ కూడా ఖర్చులు లేవు. ఇంకా ఓవర్‌లాక్ పని కూడా ఉండదనమాట. ఓవర్‌లాక్ ఉన్నా కూడా ఎంతో కొంత గీసుకుంటాయండి. మనకి ఇలా స్టిచ్ చేసుకుంటే ఇంక గుచ్చుకోవడం అనేది అస్సలు ఉండదు. ఇప్పుడొచ్చేసి నేనింకా హ్యాండ్స్ జాయింట్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చక్కగా ఒక అంగుళం గ్యాప్ ఉంచుకొని నేనైతే స్టిచ్ వేశానండి. మొత్తం చివరి వరకు వేయకూడదు ఫ్రెండ్స్. మన నడుము దగ్గర వరకు వేసుకొని, ఆ తర్వాత ఏం చేయాలంటే డబుల్ స్టిచ్ కాదు. ఇంకొక వైపు కూడా స్టిచ్ వేసేస్తున్నాను కదలకుండా 2 పక్కలా కూడా. అంగుళం చొప్పున ముందు ఒక్కొక్క స్టిచ్ వేసేసుకొని, ఆ తర్వాత మనం ఆది బట్టి ఎంత వేసుకోవాలనేది చూసుకోవచ్చండి. ఇబ్బందేం లేదు. ఒకేసారి అన్నీ అయిపోవాలనేసి ముందు డ్రెస్ కదలకుండా విధానం కోసం ఒక్కొక్క స్టిచ్ వేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఆ ఒక్కొక్క స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్‌ని పక్కకు తీసేసుకొని, ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో నడుము దగ్గర నుంచి ఆ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని జాయింట్ అయితే వేసేసుకోవాలండి. ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఏం చేయాలంటే మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ వేసేసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి లైనింగ్‌ని పక్కకు లాక్కొని ఓన్లీ లైనింగ్ సెపరేట్‌గా అతుక్కోవాలండి.
మీకు అర్థమవుతుంది కదా. లోపల నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్‌ని జాయింట్ వేసుకోవాలి. తర్వాత పైనుంచి లైనింగ్ స్టిచ్ వేసుకోవాలండి. అంతే. అసలు చాలా సింపుల్‌గా డ్రెస్ అయితే అయిపోతుంది. ఇంకా కరెంట్ పోయిందండి. ఇక వీడియో అయితే ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంకా అర్థమైపోయి ఉంటది. 99% డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ లుక్ అయితే చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. స్టిచ్చింగ్ అనేది చాలా క్లియర్‌గా నేనైతే చూపించానని అనుకుంటున్నాను. మీకు కూడా అలాగే అర్థమైతే ఓకే ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ ఏసుకోండి. అయితే నాకు అనిపించింది ఏంటంటే, నేను ఫైనల్ ప్రజెంటేషన్ అయితే నాకు మీకు క్లియర్‌గా చూపించే టైం లేకపోయిందండి. నేను బొమ్మకి వేసి క్లియర్‌గా చూపిద్దాం అనుకున్నా. ఆల్రెడీ వాళ్ళు వచ్చేసారనమాట. గబగబా క్లిప్స్ పెట్టి జస్ట్ నేను చూపించడం అయితే జరిగిందండి. మీకు అర్థమవుతుంది నా స్టిచ్చింగ్ అనేది ఎలా ఉంది అనేది. ఓకే ఫ్రెండ్స్. ఏది ఏమైనా కూడా హ్యాండ్స్ అనేది చాలా బాగా వచ్చినాయి. కుచ్చులు కుచ్చులుగా. నెక్ కూడా బాగుందండి. మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. మన వీడియో కానీ, మన స్టిచ్చింగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే కాదు ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. నాకు చాలా సపోర్ట్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మర్చిపోకండి. బాయ్.